రాష్ట్రంలోని ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడంతో పాటు మరికొన్నింటికి మరమ్మతులు చేపట్టనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ధవళేశ్వరంలో కాటన్ బ్యారేజీ గేట్ల రిపేర్ల విషయంలో ఆలస్యం చేయొద్దంటూ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. త్వరలోనే టెండర్లు ఖరారు చేసి మరమ్మతులు చేపట్టనున్నట్లు సభలో ప్రకటించారు. 2022లో 117 గేట్లు మార్చాలని సిడబ్ల్యూసి నిపుణులు హెచ్చరించిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు 200 కోట్లు నిధులు ఇస్తామన్నా దాన్ని నిర్లక్ష్యం చేశారు. 2014లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే 31.77 కోట్ల ఖర్చుతో 64 గేట్లను రిపేర్ చేయడం జరిగింది. మరి ఇవాళ దానికి నిధులు మంజూరు చేశారు. మరి ఇప్పటికే కొంత టెండర్స్ పిలవడం ఆలస్యమైందేమో అని ఒక ఆలోచన రైతాంగంలో వచ్చింది. క్లోజర్ పీరియడ్లో ఈ గేట్లు మరమ్మతులు పూర్తి చేసి ఉన్న 197 గేట్లలో దాదాపు 117 ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయని నిపుణులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ పనులు వెంటనే మొదలు పెట్టాలి, రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేయాలనేది మీ ద్వారా గౌరవ మంత్రి గారికి తెలియజేసుకుంటూ, కాటన్ బ్యారేజీకి ప్రాధాన్యత ఇచ్చి నిధులు ఇచ్చిన విధంగానే గోదావరి డెల్టాలో లాకులు షట్టర్స్ కానీ లాకులు మరామతులు కానీ నిధులు మంజూరు చేసి ఏదైతే లీకేజెస్ ఉన్నాయో దాన్ని అరికట్టి రైతులకు సక్రమంగా సాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టమని కోరుతా ఉన్నా. ఏదైతే ప్రమాదభరితంగా ఉన్నటువంటి యొక్క ధవళేశ్వరంకు సంబంధించినటువంటి గేట్లన్నింటినీ కూడా మళ్ళీ కొత్త గేట్లను ఏర్పాటు చేసుకోవడానికి ఆల్రెడీ టెండర్స్ ని మొన్న 9/1/2026న టెండర్స్ ని పిలవడం జరిగింది అధ్యక్ష. ఈ నెలలోనే ఫైనలైజ్ చేసుకుని ఆ ఏజెన్సీని ఫిక్స్ చేసి ఖచ్చితంగా మరి త్వరితగతంగానే ఈ సీజన్లోనే ఈ యొక్క కొత్త గేట్లు ఏర్పాటు చేసేటువంటి విధంగా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ లైడార్ సర్వే చేస్తే మనకి డిపిఆర్ తయారు చేస్తారో, డిపిఆర్ తయారైతే మొత్తం డెల్టాకు సంబంధించినటువంటి ఏదైతే ఎంత ఎస్టిమేషన్ వస్తే దాని ప్రకారం డెల్టా మోడరేషన్ కింద పనులు చేపట్టాలని భవిష్యత్తులని కూడా నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష.